హాయ్ అండి, శనగపిండి దోశ చాలా క్రిస్పీగా టేస్టీగా రావాలంటే ఈ విధంగా చేసుకోండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్ శనగపిండి, ఇందులోనే 1/4 కప్ బియ్యపిండి యాడ్ చేసుకోండి. దీని మూలనే దోశ చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, సరిపడేంత సాల్ట్ కూడా వేసుకుని వాటర్ యాడ్ చేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఎక్కడా కూడా ఉండలు లేకుండా పిండిని బాగా కలుపుకోవాలి. దోసపిండి బాగా పల్చగా ఉండాలి. దానికోసం ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉండేలాగా పిండి కలుపుకోవాలి. ఇప్పుడు దోశలు వేసుకుందాం. స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకుని అది హీట్ అయిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకుని పిండిని ఒకసారి కింద నుంచి పైకి బాగా కలుపుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా దోశ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేసుకుంటే దోశ క్రిస్పీగా వస్తుంది. దోశ బాగా ఎర్రగా వేగిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకోవాలి. ఇలా 2 సైడ్స్ కూడా బాగా కాల్చుకోవాలి. ఇలా ట్రై చేయండి. దోశ చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ.